లీడర్స్ అందరికీ, శివరామకృష్ణ గారికి నాకు ఫోన్ చేశారు. సార్ అడిగారన్నమాట. సో అలాగే మన టీంలో ఉన్నటువంటి ప్రతి ఇక్కడ జూమ్లో ఈరోజు జాయిన్ అయిన ప్రతి లీడర్స్కి పేరు పేరున నేను చాలా విషెస్ తెలియజేస్తున్నాను ఈ ఉదయాన్ని. సో మన లైఫ్లో ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఏదైనా మన దేనికైనా ఆలోచనే అని చెప్తాం కదా. సో ఆ ఆలోచన ఎలా ఉంటే మనది అవుతుంది ఏంటి ప్రతిదీ ఒక ఆలోచనే. సో ఆలోచన ఎలాగుంది, ఒక గొప్ప వ్యక్తులు ఎలాగుంది, మంది ఎలాగుంది, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఆ సక్సెస్ దొరికింది, ఈ విషయాల గురించి కొంచెం మనం మాట్లాడదాము. ఎందుకంటే అబ్సల్యూట్లీ టుడే ఇస్ ద వెస్టేజ్ ఇస్ ద గ్రేట్ కంపెనీ. ఎందుకంటే మ్మ్, చాలా సామాన్య వ్యక్తుల్ని, అంటే ఎందుకు నేను పనికిరాని వ్యక్తిని నన్ను ఒక స్థాయిలోకి తీసుకొచ్చింది, ఒక మంచి ఇన్కమ్ ఇప్పిస్తుంది. నా గురించి పక్కన పెడితే ఈరోజు నా టీంలో చాలా మంది డెవలప్ అవుతున్నారు. చాలా ఇన్కమ్స్, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. బాలిగా చెప్పినట్టుగా 6,000 మంది ఇక్కడ మిలీనియర్స్ ఉన్నారు. నెలకి 10 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. అందులో ఎక్కువ శాతం 2,000 మంది లేడీసే ఉన్నారు. ఆ, ఈరోజు మనకి దేశాలకు వెళ్ళిపోతుంది. మనం ఈరోజు ఆ, నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేయాలి, టీంని ఎలా ఫామ్ చేసుకోవాలి, ఆ, కొత్త టీంని ఎలా తెచ్చుకోవాలి, ఆ తెచ్చిన టీంని ఎలా నిల్చోబెట్టుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎలాంటి ఇది ఇవ్వాలి, ఇవన్నీ మనం ఒక అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అబ్జెక్షన్ వచ్చినప్పుడు అబ్జెక్షన్స్ని ఎలా హ్యాండ్లింగ్ చేసుకోవాలి, ఇదంతా చాలా స్కిల్స్ ఉంటుందండి. నేర్చుకోవాలి. ఎడ్యుకేషన్ ఉంటుంది ఖచ్చితంగాని. వితౌట్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఏది అవ్వదు. అయితే అది కొంతకాలం తాత్కాలికంగా అవుతుందేమో కానీ ఫ్యూచర్లో మనం భూమి మీద లేకపోయినా మన ఇన్కమ్ వస్తూ ఉండాలంటే డెఫినెట్లీ మనం ఒక రైట్ సిస్టాన్ని, అంటే ఆల్సో వెస్టేజ్ సిస్టమ్ ఇస్ ద గ్రేట్. మన సొంత సిస్టమ్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది సొంత సిస్టమ్స్తో తీసుకెళ్తున్నారు. అది కొంతకాలం నడుస్తుంది, తర్వాత ఏదేదో అయిపోతుంది. అందుకే అలా లీడర్ మానేశారు, ఇల్లుని మానేశారు, అల్లలు వదిలేశారు, ఇల్లు వదిలేశారు అని చెప్పుకుంటూ ఉంటుంటారు. ఈ కొత్త వాళ్ళకి అది కన్ఫ్యూజ్. నువ్వు చేసి మానేసావా, అబ్బా నువ్వు అన్నాళ్ళు చేసావా, అది అవ్వలేదా అని వీటి మీద మనం దృష్టి పెట్టేస్తుంటాం. అండ్ రియల్ ఏంటంటే అక్కడ ఎలా చేయాలి ఏంటి సిస్టాన్ని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనం అతి పెద్ద సక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ప్రెస్టేజ్లో జాయిన్ అయితే డబ్బులు వస్తాయంటే 100% రావండి. ఎందుకంటే ఈరోజు కొన్ని కోట్ల మంది, లక్షల మంది జాయిన్ అయి ఉన్నారు. అందులో కొంచెం మందికే డబ్బులు వస్తున్నాయి. 6,000 మందికే ఎందుకు మిలీనియర్స్ అయ్యారు అని చూస్తే వాళ్ళు జాయినింగ్ అయిపోతే రావాలి. మరి తక్కిన వాళ్ళు చాలా మంది కోట్ల మంది ఉన్నారు. అందులో 6,000 మంది మిలీనియర్స్ అయ్యారు, మిగిలిన వాళ్ళు ఎందుకు కాలేకపోయారు అంటే ఇక్కడ ఆలోచన విధానము, వర్క్ చేసే విధానము, టీంని పెంచుకునే విధానము, మార్కెట్లోకి వెళ్ళి పనిచేసే విధానము, హోమ్ మీటింగ్ చేసే విధానము, వర్క్ షాప్స్ చేసే విధానము, రకరకాల ట్రైనింగ్స్, రకరకాల ఎడ్యుకేషన్ త్రూగా ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు గ్రో అవుతూనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా ఏ రంగంలో మనం డబ్బులు సంపాదించాలైనా ఆ రంగం యొక్క కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అది డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు. మన కనెక్టివిటీ ఆ, చాలా మంది చెప్పుకుంటుంటారు, అతను చాలా మంచి లీడర్ అండి, గొప్ప లీడర్ అండి, ఇంతమందిని తయారు చేశారు, అంతమంది తయారు చేశారు అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరికి ఎవరు తయారు చేయరండి, ఎవరికి వాళ్ళే తయారు కాబడతారు. ఖచ్చితంగా గురువుల యొక్క గైడ్ లైన్స్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. బట్ అవి తీసుకొని ఎవరికి వాళ్ళే చేసుకుంటేనే ఇక్కడ అవుతుంది. కానీ ఇక్కడ ఎవరిని తయారు చేయబడరండి. తనంతట తాను తయారు కాగలగాలి. అలాగ అవ్వాలంటే మన లోపట ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి, వీటి మీద మనం పనిచేసినప్పుడు డెఫినెట్లీగా మనం అనుకున్న ఆ స్థాయికి, మనం అనుకున్నటువంటి ఆ స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కనెక్టివిటీ అంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. యాక్చువల్గా ఇది సోను శర్మ గారు చెప్తున్న మాట ఇది. అతను చాలా మంచి లీడరు, ఫెంటాస్టిక్ లీడరు. అతను ఏం చెప్తూ ఉంటారంటే ఆ, మనం ఉన్నాము ఇంట్లో, ఇక్కడ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, ఎలా అవుతుంది అంటే మ్మ్, ఎక్కడో 500 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి 400, 500 కిలోమీటర్లు దూరం ఉన్న అక్కడ పవర్ జనరేట్ అవుతుంది, అక్కడ పవర్ తయారవుతున్నటువంటి కర్మాగారము, పవర్ హౌస్ ఉంది.
అక్కడ పవర్ తయారైతే ఇక్కడ స్విచ్ చేస్తే లైట్ వేస్తే ఎందుకు లైట్ వెలుగుతుంది అండ్ ఫ్యాన్ తిరుగుతుంది, ఎందుకు మనకి ఇది పనిచేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి పవర్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మ్ నుంచి త్రూగా వైర్ల త్రూగా మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మ్ చేరుకుంటుంది. ఇక్కడ మన ఇంట్లో ఉన్నటువంటి వైర్ ఏదైతే ఉందో అది దానికి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే అది మనకి పనిచేస్తుంది, లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది స్విచ్ చేయడం వల్ల. అదే మనకి మన పక్కనే ఒక 5 ఇళ్ళు 6 ఇళ్ళు పక్కనే పెద్ద పవర్ హౌస్ ఉంది, కరెంట్ తయారవుతుంది. బట్ మన ఇంటి వైరు అక్కడ తయారైన వైర్తో వచ్చినటువంటి ట్రాన్స్ఫార్మ్కి కనెక్ట్ అయ్యి లేకపోతే పవర్ జనరేట్ అవుతుందా, స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందా, ఫ్యాన్ తిరుగుతుందా అంటే ఖచ్చితంగా తిరగదండి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం వైర్ ఉంది, మనం వెస్టేజ్లో ఉన్నాము, బట్ కనెక్టివిటీ సిస్టానికి లేకపోతే ఖచ్చితంగా డబ్బు సంపాదించలేము. ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి మన హెడ్ ఆఫీస్, గుర్గాంలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసు, అక్కడ ఆ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వెస్టేజ్ నుంచి డబ్బు తీసుకుంటున్నారు అంటే పక్కనే ఉన్నారు, వెస్టేజ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారంటే లేదు అని చెప్పాలి. కానీ ఎక్కడో ఉన్నటువంటి లీడర్స్, ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా, మహారాష్ట్ర, ఎక్కడో దూరం దూరంలో ఉన్న లీడర్స్ 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారంటే వీళ్ళు ఆ యొక్క వెస్టేజ్ అనేటువంటి పవర్ హౌస్తో వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ డబ్బు సంపాదిస్తున్నారు. ఎవరైతే కనెక్టివిటీలో ఉంటారో వాళ్ళు పక్కాగా డబ్బు సంపాదిస్తారండి. ఎవరైతే కనెక్టివిటీలో లేరో వాళ్ళు డబ్బు సంపాదించలేరు. అందరం మనం పెద్ద పెద్ద బండిల్స్, ఓ మన ఇంట్లో లైట్ ఎలగాలి, ఫ్యాన్ తిరగాలని పెద్ద పెద్ద బండిల్స్ కొనిసుకొని తెచ్చేసుకొని ఉన్నాము, కానీ కనెక్టివిటీ అనేది అవ్వట్లేదు. సో దట్స్ ద రీజన్ మనం డబ్బు తీయలేకపోతున్నాము, చాలా మందికి డబ్బు రావట్లేదు. వాళ్ళకే తెలీదు, అరే నేను కనెక్టివిటీ నా సిస్టంతో లేను కాబట్టి ఇది నాకు పని చేయలేదు అనే విషయం వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎవరు తప్పును వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇప్పుడు తప్పు నెట్టేసి అలవాటు, చిన్నప్పటి నుంచి ఎందుకు నీకు మార్కులు రాలేదంటే మాస్టర్ సరిగ్గా చెప్పలేదు, ఎందులో నీకు ఇంత మార్కులు తక్కువ వచ్చాయంటే దిద్దేవాడు సరిగ్గా దిద్దలాడు, కళ్ళు మూసుకొని దిద్దాడు. ఈ ఈ డైలాగ్ అంటే ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి తప్పుని నెట్టేసే అలవాటు మనకి అయిపోయింది కాబట్టి మన బాడీలోకి డిఎన్ఏలోకి అది వెళ్ళిపోయి ఉంది కాబట్టి అలా చెప్తారు. కానీ అరే నేను రైట్ సిస్టమ్ ఏంటో తెలుసుకోలేదు, నేను సిస్టాన్ని ఫాలో చేయలేదు, నా ఇష్టం వచ్చినట్టు సొంత సిస్టంతో పనిచేస్తున్నాను, తద్వారా ఇక్కడ నాకు టీం పడిపోయింది, తద్వారా నా ఇన్కమ్ తగ్గిపోయింది, అలాగే మనం అనుకోవట్లేదు. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైతే కనెక్టివిటీగా ఉంటేనే ఎక్కడైనా మనకి అక్కడ సక్సెస్ అవ్వడానికి అవుతుంది. అలాగ ఉండాలి అంటే మన ఆలోచన ఎలాగుంది, గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఆలోచన ఏం ఆలోచనను బట్టి వాళ్ళు ఈరోజు అంత ప్రపంచంలోనే టాపర్స్ అయ్యారు. ఇలాంటి కొన్ని విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి, అందరికీ ఒకసారి అగైన్ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు ఈ కొన్ని విషయాలు మీతో చర్చించుకుంటాను. నేను మాట్లాడే మాటలు 100% ఉపయోగపడతాయా, ఉపయోగపడదావో నాకు తెలీదు. తీసుకున్న వాళ్ళకి ఎందుకంటే నేను ఒక మీటింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఇవన్నీ ట్రాష్ అండి, ఈ మాటలన్నీ అనవసరం అండి, ఇవన్నీ వినడానికి బాగుంటుంది, చేయడానికి బాగోదు అని ఈ మాట ఎవరు చెప్తారంటే సోమరిపోతులు చెప్తారు. బట్ అతనికి అలా అనలేం కదా. నేను అన్న 100% మీరు రైట్ అండి, నిజంగా ఇది ఉపయోగపడదు. ఏ మీటింగులు కానీ, ఏ పుస్తకాలు కానీ, ఏ స్పీచ్లు కానీ, ఏ జూమ్ మీటింగులు కానీ, ఏది మీరు అన్నది 100% నిజమండి, ఏది మన లైఫ్ని మార్చేదు. ఎందుకంటే ఈ స్పీచ్లు కానీ, మీటింగ్లు కానీ, వర్క్షాపులు కానీ, ట్రైనింగ్లు కానీ ఏటీఎం మిషన్ కాదండి, బటన్ నొక్కగానే డబ్బు రావడానికి. ఇక్కడ చెప్పినవి తెలుసుకున్న విషయాలు మీరు ఆచరించగలిస్తే మీరు ఖచ్చితంగా మారుతుంది. ఆచరించిన వాళ్ళకి ఎవరికీ ఇది ఉపయోగపడదండి అని నేను చెప్పాను అతనికి. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం తెలుసుకున్న విషయాలు మనం వదిలేస్తూ ఉంటాము, అట్లా పట్టుకోము, దాని మీద వర్క్ చేయము, దాని మీద కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకి సక్సెస్ అని దొరుకుతుంది. ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక విషయాన్ని తెలుసుకుంటాం, ఓ ఇది ఇలా చేయాలనుకుంటాము, దాన్ని వదిలేస్తాం, మళ్ళీ మన స్టైల్లో చేసుకుంటూ వెళ్తాం. లేదంటే ఇంకెవరో ఏదో చెప్తారో అటు ఫాలో అయిపోతుంది, లేదు ఇంకొకరు ఎవరో ఇది కాదు ఇదంటే అటు వెళ్ళిపోతుంటాం. ఇలాగ మనకు జరుగుతూ ఉంటుంది. బట్ నిజమేంటి అని మనం తెలుసుకోవాలి, వాస్తవం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే బాలి గారు ఎప్పుడు చెప్తారు ఏంటంటే ద స్టార్టింగ్ పాయింట్ ఎవ్రీ జర్నీ ఇస్ ద నాలెడ్జ్ అంటారు. అతను మీరు ఏ జర్నీ చేసినా అందులో నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ తీసుకొని నాలెడ్జ్ ప్రకారంగా ప్రయాణం చేస్తే
మన యొక్క జర్నీ చాలా సుఖవంతం అవుతుంది, వెరీ సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి అతను మన వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే అతని కొటేషన్ ఉంటుంది. వెరీ వండర్ఫుల్ కొటేషన్ అండి. చాలా అద్భుతమైన కొటేషన్ అన్నమాట. సో ఎందుకంటే మనం ఇలా ఉంటాది అనుకోవడం వేరు, ఎలా ఉంటుందో తెలుసుకొని ప్రయాణం చాలా ఇంపార్టెంట్. కానీ గత 10, 15, 20 సంవత్సరాల నుంచి ఏదో ఒక జర్నీలో ఉన్నాము. 10, 15 సంవత్సరాలైనా ఆ జర్నీ ఏంటో తెలీదు. మనం ఎక్కడున్నామో తెలీదు. దాన్ని ఏ కోఆర్డినేట్‌లోకి ఎళ్తదో తెలీదు. బట్ మనం వెళ్ళిపోతూ ఉన్నాం. వెళ్ళిపోతున్నాం. దాన్ని పట్టించుకోవట్లేదు. డబ్బొస్తుంది, నడుస్తుంది, బండి ముందుకెళ్తుంది అని వెళ్ళిపోతున్నాం గానీ, అది ఏంటి? నేననుకున్న డ్రీమ్‌ని అది నెరవేరుస్తదా? నేననుకున్న స్థితికి చేరుస్తదా? ఇది మనం అర్థం చేసుకోవట్లేదు. అంటే నేను చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, మన టార్గెట్ ఈస్ ద సింగపూర్. సింగపూర్ మనం వెళ్ళాలి. కానీ సింగపూర్ వెళ్ళడానికి మన దగ్గర ఎలాగెళ్తాము? ఫస్ట్ మనం వెళ్ళేది సింగపూర్‌కి. ఫస్ట్ నేను సింగపూర్ వెళ్ళాలని నా డ్రీమ్ అది. నా గోల్ అది. నా టార్గెట్ అది. ఇప్పుడు నేను అది ఎళ్ళాలంటే ఫస్ట్ నేనేం చేయాలంటే నడుచుకుంటూ ఫస్ట్ నేను మెట్లు దిగి రోడ్డుకి నడుచుకుంటూ ఎళ్ళాలి. ఫస్ట్ కాళ్ళకి థాంక్స్. కెరియర్ అంతవరకు అది తీసుకెళ్ళింది. అక్కడి నుంచి ఒక ఆటో ఏదో పట్టుకొని నేను బస్ స్టాండ్‌కి వెళ్ళాలి. ఆటో అక్కడి నుంచి అక్కడికి రోడ్డు మీద నుంచి నాకు బస్ స్టాండ్‌కి తీసుకెళ్ళింది. వెరీ థాంక్ యూ ఆటో. అక్కడి నుంచి నేను బస్ పట్టుకోవాలి, విజయవాడ ఎళ్ళాలి. సో, బస్సుకి థాంక్ యూ. బస్‌లో అందులో దిగిన తర్వాత అక్కడి నుంచి ఒక టాక్సీ ఏదో మాట్లాడుకొని నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. అక్కడికది థాంక్ యూ. అక్కడ నేను ఫ్లైట్ ఎక్కితేనే నేను సింగపూర్ వెళ్తాను. బట్ మనం ఎక్కింది ఆటోయా, బస్సా, నడక ఏమీ అర్థం చేసుకోకుండా నేను ఎక్కిన ఆటోనే అది ఫ్లైట్ అనుకుంటే నా జీవితంలో ఎప్పటికీ సింగపూర్ చేరుకోలేనండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం గత 10, 15, 20 సంవత్సరాల నుంచి ఏదో రంగంలో పనిచేస్తూనే ఉన్నాం. పనిచేస్తూనే ఉన్నాం. తాతగారు చేశారు, నాన్నగారు చేశారు, నేను చేశాను. అందరం చేస్తూనే ఉన్నాము. బట్టు అనుకున్న స్థాయికి, అనుకున్న స్థితికి చేరామంటే వాళ్ళనుకున్నారు ఆళ్ళెక్కింది ఆటో అని తెలీదు. ఆళ్ళెక్కింది బస్సు అని తెలీదు. అదే ఫ్లైట్ అనుకోని ఆళ్ళు ప్రయాణం చేసేసారు. జీవితం ముగిసిపోయింది. కానీ ఆళ్ళనుకున్న టార్గెట్, ఆళ్ళనుకున్నటువంటి లక్ష్యం, ఆళ్ళనుకున్నటువంటి ఇది చేరుకోలేదు. ఓకే సార్. సో, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే జీవితం సరిపోదండి. కానీ చాలా మందికి ఒక గంట మీటింగ్‌లో కూర్చోవడానికి ఆళ్ళకి ఇబ్బంది. మీటింగ్‌కొస్తారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, టైం అయిపోతుంది. లేట్‌గా వస్తారు, టైం అయిపోతుందని ఎళ్ళిపోతారు. ఏం నేర్చుకోరు, ఏం తెలుసుకోరు. తెలుసుకోవాలని తపన ఉన్నోడు మీటింగ్‌కే రావక్కర్లేదు. ఇంట్లో కూర్చొని గూడా చాలా ఎడ్యుకేషన్ ఈరోజు మన చేతిలోనే ఉంది. నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. బట్ అంత ఓపిక లేదు. మన జీవితాన్ని మార్చేసే విషయాల మీద మనం దృష్టి పెట్టట్లేదు. మన జీవితాన్ని పాడు చేసే విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నాం మనం. సో, దట్స్ ద రీజన్ మాట. అయితే ఈ మన గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తున్నాము. వాళ్ళని చూస్తే అనిపిస్తది. మనం గూడా అలా సక్సెస్ అవుతామా? అని అనిపిస్తూ ఉంటది. బట్ మనం తెలుసుకోవాల్సినవేంటంటే వాళ్ళ ఆ సక్సెస్‌ని తీసుకోవడానికి వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ యొక్క మాటల్ని, వాళ్ళ యొక్క ప్రవర్తనని మనము ఆచరిస్తే తెలుసుకుంటే కాదండి. ఈరోజు జూమ్‌లో ఒక గంటలో కొన్ని విషయాలు కొత్త పాయింట్స్ మీరు తెలుసుకుంటారు. తెలుసుకుంటే ఏమైపోదండి. ఆ విషయాల్ని ఆచరిస్తే సక్సెస్ అవుతాం. మనందరి చాలా ఫేవరెట్ హీరో అని చెప్పొచ్చు. చాలా సక్సెస్‌ఫుల్ వ్యక్తి. మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తుంటాం. కానీ మనందరికీ ఒక హీరో ఉన్నారు. ఫేవరెట్ హీరో మిస్టర్ రతన్ టాటా. సో, చాలా సక్సెస్‌ఫుల్ పర్సన్. అతను నానో కార్‌ని పరిచయం చేశారు. అతను ఆ టాటా స్టీల్ కంపెనీ కన్నా 6 రెట్లు పెద్దదైనటువంటి జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ని 19 సంవత్సరాలు కంటిన్యూస్‌గా లాస్‌లో నడుస్తుంది. ఏదండి? జాగ్వార్. అతన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. మన ఫేవరెట్ హీరో రతన్ టాటా మనందరికిని. అతను నానో కార్‌ని పరిచయం చేశారు. టాటా స్టీల్ కంట 6 రెట్లు పెద్దదైనటువంటి జాగ్వార్ ల్యాండ్ రోవర్ 19 సంవత్సరాలు అది లాస్‌లో నడుస్తుంది. అది అంతవరకు ఫోర్డ్ కింద రకరకాల కంపెనీల కింద జాగ్వారు పనిచేస్తుండేది. జాగ్వార్‌ని 19 సంవత్సరాలు లాస్‌లో నడుస్తూ ఉండేది. బాగా వినండి. 19 ఇయర్స్. ఒక సంవత్సరం కాదండి. కంటిన్యూ‌గా 19 సంవత్సరాలు లాస్ మేకింగ్ కంపెనీ. ఆ లాస్ కంపెనీని ఇతను కొనడానికి రెడీ అయిపోయాడు. ఇతనికేం పిచ్చి పెట్టుండాలి. 19 సంవత్సరాలు లాస్ కంపెనీని ఎవడైనా కొంటాడండి?
అతను రక్తాన్ని చిందించి సంపాదించిన డబ్బు $2 బిలియన్ పెట్టి కొన్నాడు అతను. నిజంగా అతను పిచ్చోడు నిజంగా. పిచ్చి పెట్టి ఉండాలి. మనకి ఎక్కడైనా పని మొదలు పెట్టక ముందే పక్కనోడు ఇది పనికి రాదురా, ఇది వేస్ట్ రా, ఇది ఫేక్ రా, లాస్ అయిపోతాం అంటేనే మనకు భయం. ఇంకా దాని జోలికే పోం. అతనికి ఆల్రెడీ 19 సంవత్సరాలు లాస్ అయిన కంపెనీ కొనడానికి అక్కడికి పిచ్చి పట్టిందా. అందుకే సక్సెస్ఫుల్ వ్యక్తులు మనకు అర్థం కారట, సామాన్యుడికి ఎప్పటికీ అర్థం కాడట. అతను ఆడే మాటలు కానీ, అతను చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ, అది ఇచ్చే ఎడ్యుకేషన్ కానీ నార్మల్ పీపుల్కి ఇప్పుడు అర్థం కాదట. అందుకే నార్మల్ పీపుల్గానే ఉండిపోతారట. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 19 సంవత్సరాల లాస్ కంపెనీని 2 బిలియన్ ఎక్కడో ఆ, టాటా స్టీల్లోని, రకరకాల ఇన్సూరెన్సెస్లోని, బంగారులో, వాట్ ఎవర్ ఎక్కడెక్కడో అతను చాలా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఒక్కటి గుర్తుంచుకోవాలండి. ఆ, ది వారెన్ బఫెట్ గారు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట, నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్ అంటారు. ఎప్పుడు నువ్వు ఒక్క ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు. ఎప్పుడైనా ఒక్క ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే నువ్వు పేదరికంలోనే ఉంటావు అంటాడు. ఈ పేదోడికి గొప్పోడికి ఇదొకటి ఆలోచనలో తేడా ఉంటుందండి. ఈ పేదోడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఒక్కదాన్నే పట్టుకొని జీవితాంతం లాక్కుంటూ వెళ్తాడు. ఆ ఒక జాబ్ను, ఒక బిజినెస్ను, ఏదో ఒక టైలరింగ్ను, ఒక ఎలక్ట్రీషియన్ పన్ను, అది జీవితాంతం అదే కుట్టుకుంటూ వెళ్తుంటాడు. సో ఎప్పుడు ఆలోచన, మనం మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నెవర్ డిపెండ్ ఆన్ ఇన్కమ్. అతను వారెన్ బఫెట్ ఇంకో మాట కూడా చెప్తారు. నువ్వు నిద్దట్లో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనిపెట్టకపోతే, నువ్వు నిద్దట్లో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని, పడుకున్నా నీ అకౌంట్లోకి డబ్బు రావాలి, అలాంటి మార్గంలో నువ్వు పని చేయకపోతే, అలాంటి ఇండస్ట్రీలో నువ్వు పని చేయకపోతే తుది శ్వాస వరకు పని చేయవలసిందే అంటారు. సో మనం పనిచేస్తున్న ఇండస్ట్రీ నిజంగా పడుకున్న డబ్బు వస్తుందా లేదా, మేము చేస్తున్న పని నిజంగా నాకు అలా అందిస్తుందా లేదా, ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. అంతేగాని మనం ఎక్కిన ఆటోయే ఫ్లైట్ అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నాము. మన తాతగారికి నాన్నగారికి చెప్పేవాళ్ళు లేరో, చెప్తే వాళ్ళు వినలేదో మనకు తెలియదు, కానీ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే తన మనసులో ఏమి ఉంది, ఎలాంటి సక్సెస్ ఆలోచన తనలో ఉన్నాయో, ఆ తన లోపల ఉన్న ఆ విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం అని నాకు అనిపిస్తుంది. సో మీరంతా మ్యూట్లో ఉన్నారు. ఇది అదే లైవ్ అయితే ఆర్ యూ విత్ మీ అని చెప్పొచ్చు, లేదంటే నాతో అగ్రి అవుతున్నారా అడగచ్చు. నేను అడిగినా మీరు మ్యూట్లో ఉన్నారు. సో తప్పదండి, టైం నాది ఇప్పుడు 1 గంట. అలాగే ఆనంద్ మహేంద్ర సత్యం అనే కంపెనీని ఇతడు కొన్నాడు. కానీ ఆనంద్ మహేంద్రకి ఇది తెలీదు, అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎంత లాస్లో ఉందో. లాస్ 1000 కోట్లలో ఉందా, 2000 కోట్లలో ఉందా, 4000 కోట్లలో ఉందో, 5000 కోట్లలో ఉందో, ఆ అన్సర్టన్ టైం తెలియదు అతనికి. అలాగే మోడీ, ఇతని గురించి ఈరోజు అసలు చెప్పక్కర్లే. ఈరోజు అన్ని ఆ అతనివే రోజులన్నీ అతనివే రాజ్ చేస్తున్నాడు ఈరోజు అతను. సో ఇలా ఎంతో మంది సక్సెస్ఫుల్ వ్యక్తులు, సక్సెస్ఫుల్ లీడర్సు, వీళ్ళందరూ ఒక్- అంత సక్సెస్ తీసుకోవడానికి ఒకే ఒక విషయం ని జయించారు. వాళ్ళు ఆ ఒక్క విషయాన్ని వాళ్ళు జయించారు కాబట్టే వీళ్ళందరూ ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఆ విషయమే ఫియర్ అండి. ఫియర్ని కాంక్రోచ్ చేశారు వాళ్ళు, జయించారు. కాంకర్ చేశారు, జయించారు వాళ్ళు. వాళ్ళు కూడా ఫియర్ ఉండేది, వాళ్ళు కూడా భయం ఉండేది, కానీ దాన్ని జయించారు. భయం అనేది అందరిది కామన్ గా ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన డిఎన్ఏలోకి పంపించేశారు. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడ పరిగెట్టు, పాము, నీరు, చిన్నప్పుడైతే మనకి ఏం తెలియదు, ప్లేన్ మైండ్. దీని మీద నేను డెమో కూడా చేశాను చాలా మీటింగ్స్ లోని. ఒక ప్లేన్ వాటర్ తీసుకుంటే పుట్టినప్పుడు ఈ ప్లేన్ ఎంత, ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో, మన మైండ్ అంత స్వచ్ఛంగా ఉంటుందని ఒక కనిపించే విధంగా ఒక గాజు గ్లాసులో ఆ నీరు వేసేసి, ఇప్పుడు చూడండి ఇది ఎలా పొల్యూట్ అవుతుందో అని చెప్పేసి నేను థమ్స్అప్ లేదంటే మన యొక్క ఉజాలో వేస్తూ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మాటలు చెప్తూ, ఇది నువ్వు నడవలేవు, నువ్వు చేయలేవు, నువ్వు పరిగెట్టలేవు, పాము కరుస్తుంది, పులు అరుస్తుంది, ఓకే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని, ఇలాగ మన సమాజము, మన తల్లిదండ్రులు, మన పెద్దలు, మన గురువులు, మన సొసైటీ అందరూ మనలో నెగిటివ్ చేసి పడేస్తారు. ఇప్పుడు అది బయటికి రావట్లా. అది బయటికి రావాలంటే ఇలాంటి పాజిటివ్ అసోసియేషన్, పాజిటివ్ మీటింగ్స్,
విన్నప్పుడు మాత్రమే మనకి అది బయటికి ఆ, మనం మళ్ళీ మన మైండ్ని ఒక ప్లెయిన్ గా చేసుకోవచ్చు, ప్యూర్ గా ఉంచుకోవచ్చు. సో సో ఈ విధంగా మనం ఆ, ఆ ఆ ఫియర్ని వాళ్ళు ఎలా జయించారు, అసలు ఫియర్ మీనింగ్ ఏంటి? ఆ ఫియర్ మీనింగ్ ఏంటంటే ఫియర్ ఈజ్ అ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ అండ్ సైకాలజికల్లీ ఇన్ఎబిలిటీ టు ఫస్ట్ టు ట్రావెల్ ఇన్సైడ్ అండ్ దెన్ అవుట్ సైడ్. మనం ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సైకాలజికల్గా ఇన్ఎబిలిటీగా ఉన్నాము. అందుకే ఫస్ట్ ట్రావెల్ టు ఇన్సైడ్ అండ్ దెన్ అవుట్ సైడ్. మన లోపట మనం ఒప్పించుకున్న తర్వాతే బయట ప్రపంచాన్ని ఒప్పించుకోవాలి. టు ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్డ్, డు ద నెవర్ డన్, ఎక్స్పీరియన్స్ ద నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ ఎవిడెన్స్ అవైలబుల్ టుడే ఆర్ ఎనీ గ్యారంటీ టు ఆఫ్ ది ఫ్యూచర్. ఇది భయం యొక్క అర్థం అండి. ఇప్పుడు దీని అంతటినీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈరోజు మీటింగ్ యొక్క లక్ష్యం అండి. సో ఏంటి ఇది ఇంగ్లీష్లో ఉంది సార్, అర్థం కాలేదు, ఇప్పుడు నా మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి దీని యొక్క మీనింగ్ ఏంటి మీకు అర్థమైపోతుంది. సో భయం యొక్క మీనింగ్ ఏంటంటే భయాన్ని జయించడం అనేది ఒక ఎబిలిటీ, జయించకపోవడం అనేది ఇన్ఎబిలిటీ. సో ఫిజికల్లీ అంటే బాడీ పరంగా, మెంటల్లీ అంటే మైండ్ పరంగా, ఎమోషనల్ అంటే భావన. బాడీ చెప్తుంది నువ్వు చెయ్యి, మైండ్ చెప్తుంది వద్దు. ఇప్పుడు మన భావన లోపల గబరాయించిపోతుంది, మన భావన కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ మూడు కలిసి పని చేయడం లేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సైకాలజికల్లీ ఈ నాలుగిటిని బ్యాలెన్స్ చేస్తూ, ఈ నాలుగుటిని సెట్ చేసి ఫిట్ చేసి నా లోపట ఈ నాలుగుటిని సంగం చేసి కానీ నేను అనుకున్న ఆ సక్సెస్ని తీసుకోవడం, ఇది ఎలాగో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫియర్ ఈజ్ ద ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ అండ్ సైకాలజికల్ ఇన్ఎబిలిటీగా మనం ఉన్నాము. ఇన్ఎబిలిటీగా నేనున్నాను. అందుకని ఫస్ట్ నేను ట్రావెల్ చేయాలి, నా లోపట దాన్ని సెట్ చేసుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. రతన్ టాటాకి ముందు ఇన్సైడ్ అంటే తన లోపల ప్రయాణం చేయవలసి వచ్చింది. రతన్ టాటా కదా సక్సెస్ఫుల్ వ్యక్తి, ఎనీ పర్సన్ ఫస్ట్ వాళ్ళ బయట కాదు పని. మనం ఏం చేస్తున్నాము, బయట ప్రయాణం చేసేసి డిసైడ్ చేసేస్తున్నాము, బయట ప్రయాణం చేసేసి బయట వాళ్ళ మాటలు వినేసి బయట వాళ్ళ ఆలోచనతో మనం డిసైడ్ చేసేస్తున్నాము, ఇది పని చేయదు, ఇది అవ్వదు, ఇది ఫేక్, ఇది రాంగ్, ఇది మోసం, ఇది దగ, ఇది కుట్ర. నువ్వు లోపలికి వెళ్ళి ప్రయాణం చేయి బాబు, నీ లోపట దాని గురించి అప్పుడు నీకు అర్థమవుతుంది. పైన ప్రయాణం చేస్తే ఇసుకే దొరుకుతుందండి. సముద్రం లోపలికి వెళ్ళి ప్రయాణం చేస్తే మనకు కావలసినటువంటి సంపద, ఆ ముత్యాలు వాటెవర్ ఏదో అన్నీ దొరుకుతాయి అన్నమాట. అన్ని విషయాల్లో, అన్ని పనుల్లో కూడా ముందు మన లోపల సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికో డబ్బులు వస్తున్నాయి మనకు వస్తాయంటే అనుకోవడం అది వేస్ట్ అండి. ఆ లోపట ఆ రంగం గురించి సరిగా ఎడ్యుకేషన్ తీసుకొని ప్రయాణం చేస్తే నీకు వస్తుంది, డెఫినెట్లీ మన సక్సెస్ దొరుకుతుంది. సో మనం ఒక కంపెనీని నడుపుతున్నట్లయితే 20 సంవత్సరాల నుంచి, ఇప్పుడు వాటి ఒక 20 years నుంచి ఒక కంపెనీ నడుపుతున్నాం. ఇప్పుడు సిఇఓని రిక్రూట్ చేయటానికి, ఒక విషయాన్ని డెలిగేట్ అంటే నమ్మడానికి, ఒక విజన్ లేని కంపెనీని విజన్ చేయడంలో ముందు లోపల ట్రావెల్ చేయవలసి ఉంటుంది. ఆ పర్సన్కి విజన్ లేదు, ఆ కస్టమర్ని ఒప్పించి బిజినెస్లో తేడానికి ఫస్ట్ నా లోపట నేను ప్రయాణం చేయవలసి ఉంటుంది. బయట కూడా ఉంటుందండి, అక్కడ కూడా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటినన్నిటిని ఇంప్లిమెంట్ చేయడంలో, అర్థం చేయడంలో టాటా కంపెనీలోనే బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళే ఒప్పుకోలేదు టాటాకి. ఎవరు రతన్ టాటాని నమ్మలేదు. నానో తయారియా, ఆ ప్లానా, అంత తక్కువగా నువ్వు కారు ఇస్తావా అంటే. నానో కారు తయారులో కావచ్చు, 19 సంవత్సరాల లాస్ మేకింగ్ కంపెనీ కొనడంలో కావచ్చు, నీకు పిచ్చి పట్టిందా అన్న బయట వాళ్ళని ఒప్పించడంలో కంట ముందు తన లోపట అంటే రతన్ టాటా లోపట తనను తాను ఒప్పించవలసి ఆ, పని చాలా చేశారు అతను.
అంటే మనం ఏ పనిలో ఎవరెవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నా లోపట నేను సెట్ చేసుకోవాలి, అలాగే మీ లోపట మీరు ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది, మిమ్మల్ని మీరు ఒప్పించుకోవడంలో ఉంటుంది. అందుకే ఫిజికల్లీ ఎబిలిటీ, మెంటల్లీ ఇనెబిలిటీ, ఎమోషనలీ ఇనెబిలిటీ అండ్ సైకాలజికల్ ఇనెబిలిటీ, దాన్ని ఎబిలిటీగా చెయ్యాలి అంటే, ఇనెబిలిటీది ఇప్పుడు ఎబిలిటీగా చేయాలంటే ఫస్ట్ ట్రావెల్ ఇన్సైడ్. ఇది మనకి చేత కావడం లేదు, మన లోపలికి ట్రావెల్ చేయడం లేదు. ఎవరేం చెప్తే జై 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 కొడుతున్నాం, నీ లోపల నువ్వు ప్రయాణం చేయట్లేదు. అందుకే ట్రావెల్ ఇన్సైడ్ అండ్ దెన్ అవుట్ సైడ్. ముందు నీ లోపల సెట్ చేసుకొని ఫిట్ చేసుకుంటే బయట గేమ్ ఈజీ అండి, ఆ తర్వాత అవుట్ సైడ్ గేమ్ అయిపోతుంది. మనం ముందు లోపల సెట్ చేసుకోవాలి, లోపలికి ప్రయాణం వెరీ ఇంపార్టెంట్. మనం రోజు రోజు ఏ పని చేస్తున్నామో ఆ పని గురించి లోపల అసోసియేట్ అవ్వడము. ఇప్పుడు 10 మంది టీం ఉన్నారు, వాళ్ళు కూడా సరిలేరు, అయినా నేను 1,00,000 టీంను తయారు చేస్తాను అని నా లోపల ఫస్ట్ నేను ఒప్పుకోవాలి కదా, నన్ను నేను ఒప్పించుకోవాలి కదా. ఆవగించింత అనుమానం లేకుండా ఐ విల్ డూ, నేను చేసి తీరుతాను, ఐ కెన్ డూ అని చెప్పాలి కదా. అలా ట్రావెల్ చెయ్యాలి కదా, అది ట్రావెల్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా, నన్ను నేను ఒప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఇంతవరకు సొంత ఇల్లే లేదు, ఇప్పుడు 1 ఎకరంలో ఇల్లు కట్టించాలని అనుకుంటున్నాము, కానీ ఈ పని మన తాత చేయలేదు, నాన్న చేయలేదు, ముత్తాత ఎవడూ చేయలేదు. కానీ మనం ఇప్పుడు అనుకుంటున్నాం లైఫ్లో చెయ్యాలి అని. ముందు ట్రావెల్ ఎక్కడ చేయాలని, ఇన్సైడ్. నన్ను నేను ఒకరోజు 1 ఎకరంలో పొలం ఇల్లు కడతాను అని నన్ను నేను కన్విన్స్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మన కుటుంబ సభ్యులు ఉంటారు కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, భార్య పిల్లలు ఫ్రెండ్స్ అమ్మ నాన్న అన్నదమ్ములు ఎంప్లాయీస్ ఇన్వెస్టర్స్ బ్యాంకర్స్, వీళ్ళందరూ బయట ఐటమ్స్, చాలా మంది ఉంటారు వీళ్ళు. వీళ్ళందరినీ ఒప్పించడం వేరే గేమ్, మనల్ని మనం ఒప్పించుకోవడం ఆ గేమ్ వేరు. అని ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నీ లోపటి గేమ్ చాలా ఇంపార్టెంట్. అందుకే ట్రావెల్ ఫస్ట్ ఇన్సైడ్ అని చెప్పారు అక్కడ, అండ్ దెన్ అవుట్ సైడ్, తర్వాత అవుట్ సైడ్. ఇలా చేయడం వలన టు ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్డ్. ఈ రోజు వరకు మనం ఎక్స్ప్లోర్ చేయలేదు, లోపల చేయలేదు. టాటా కూడా మనిషి సేమ్, కానీ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నారు ఎక్కడికండి, లోపలికి. మనిషి సేమ్, ఏజ్ పెరుగుతుంది, రెగ్యులర్గా ట్రావెల్ లోపలికి చేస్తున్నారు. ఆ లోపలికి ట్రావెల్ చేసే దాని మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే లోపల చాలా డోర్స్ ఉంటాయి, మన లోపటే చాలా శత్రువులు ఉంటారు. కానీ కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ ఇన్సైడ్ ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్డ్ అవుతుంది. కానీ మనిషి ఈ ట్రావెల్ చేయడంలో ఇనెబిలిటీ అయిపోతున్నాడు. దానివల్ల ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ అండ్ సైకాలజికల్ అతను ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎప్పుడు ట్రావెల్ చేయకపోయే ఇనెబిలిటీస్ వలన చాలా మంది, నమ్మో నేను బయటికి వెళ్ళలేను సార్, నా వల్ల కాదండి, నేను ఒప్పించలేనండి, నేను తిరగలేనండి. యాక్చువల్గా అతను చేయగలడు, ఈ లోపట ఈ భయం ఉంది కదా, ఇనిబిలిటీ. ఈయన వల్ల అతను అనుకున్న రిజల్ట్ను, అతను అనుకున్న ఇల్లుని, అతను అనుకున్న కార్ని తీసుకోలేకపోతున్నారు, అనుకున్న కార్ని డ్రైవ్ చేయలేకపోతున్నారు, అనుకున్న ఇన్కమ్ బ్యాంకులో రావట్లేదు, చేయలేకపోతున్నారు. లైఫ్లో ఎప్పుడు చేయలేనిది అంటే, మనం సక్సెస్ అవ్వాలి అంటే ఈ రోజు వరకు మనకి చేయలేనిది అంటే, మన వయసు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నుంచి, అంటే వయసు అంటే మరి చిన్నపిల్లలు 10 సంవత్సరాలు అనుకోద్దని, మనం చేస్తున్న పనిలో వయస్సు, మనం చేస్తున్న జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, XYZ ఏదైనా కావచ్చు, అందులో 10 20 30 40 సంవత్సరాల నుంచి చెయ్యనిది చెయ్యాలి అంటే ఫిజికల్గా ఎబిలిటీ ఇన్సైడ్ దెన్ అవుట్ సైడ్, టు ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్, డూ ద నెవర్ డన్, ఎక్స్పీరియన్స్ ద నెవర్ ఎక్స్పీరియన్స్డ్. ఒక ఫీలింగ్, మన భావన, నేను ఎప్పుడు చేయలేదు కదా, ఎప్పుడు నేను ప్రయాణం చేయలేదు కదా, ఎప్పుడు ఇలాంటి చేయలేదు కదా, ఎప్పుడు నా వల్ల కాలేదు కదా, ఎప్పుడు ఇలాంటిది మా ఫ్యామిలీలో ఎవరు చేయలేదు కదా. గత 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి నా వయసు గడిచిపోయింది, ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్లో చెయ్యని ఆ భావన, ఆ ఎకరం ఇల్లు కట్టించాలన్న భావనతో నేను ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ ఎందుకు ఉండలేకపోతున్నామంటే ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ.
ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల నేను ఈ స్టెప్ తీసుకుంటే నా నాన్న 1,00,000కే ఇస్తే లాస్లో ఉన్న జాగ్వార్ని కొంటే ఏం గ్యారంటీ లేదు కదా, ఏం గ్యారంటీ? ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. నేను ఇప్పుడు చాలా సెక్యూర్గా ఈ స్టీల్ కంపెనీలో ఉన్నాను, నేను సెక్యూర్గా ఇప్పుడు నేను నా ఇన్సూరెన్స్లో ఉన్నాను, నేను సెక్యూర్గా నా జాబ్లో ఉన్నాను, నేను సెక్యూర్గా నా బిజినెస్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఉన్నాను సెక్యూర్గా, నాకు చాలా సెక్యూర్గా లైఫ్ ఉంది. ఏం గ్యారంటీ ఇప్పుడు నేను వెస్టేజ్లోకి వస్తే? ఏం గ్యారంటీ ఇతని మాటలు నేను వింటే? ఈ కొత్త పనిని ఇప్పుడు నేను స్టార్ట్ చేసి, ఇది కొత్త ఐడియా, దీన్ని స్టార్ట్ చేస్తే నా కంపెనీ చాలా బాగా నడుస్తుంది కదా, నా జాబ్ బాగా నడుస్తుంది కదా, నేను సెక్యూర్గానే ఇప్పుడు ఉన్నాను కదా, ఇప్పుడు 15,000 కోట్లు పెట్టి నానోని తెస్తే ఏం గ్యారంటీ రతన్ టాటాకి? ఏం సెక్యూరిటీ? ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ వల్ల మనందరి నుండి, అంటే బయట ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఏమవుతుందో తెలియదో ఆ భయంకరమైన దీనివల్ల మనం ఫెయిల్యూర్ అయిపోతున్నాం చాలా మంది. ఇది నేను అర్థం చేసుకున్నాను. కానీ రతన్ గారు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ట్రావెల్ చేశారు. ఎక్స్ప్లోర్ టు అన్ఎక్స్ప్లోర్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ నెవర్ ఎక్స్పీరియన్స్ బికాజ్ ల్యాక్ ఆఫ్ ఏదైతే సెక్యూర్గా లేదో, ఎవిడెన్స్ లేదో, దీనికి రివర్స్గా అతను ఆలోచించారు. ఆ, అందుకే అతను సక్సెస్ అయిపోయారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే సెక్యూర్ లేదు, ఏం గ్యారంటీ లేదు, ఏం గ్యారంటీ ఈరోజు నా లైఫ్ ఫ్యూచర్ రేపు మారిపోతుందని, ఫ్యూచర్ నాది మారిపోతుంది ఈరోజు ఈ పని మొదలు పెడతానే, ఏం గ్యారంటీ నా దగ్గర లేదు కాబట్టి నేను ఆ పని నువ్వు చేయట్లేదు. ఇది భయం అంటే అర్థం అండి. ఇన్ఎబిలిటీ వలన ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సైకాలజికల్లీ ఇన్ఎబిలిటీ టు ట్రావెల్ టు ఫస్ట్ ఇన్సైడ్ అండ్ దెన్ అవుట్ సైడ్, ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్డ్, డు నెవర్ డన్, experience the never experience because of lack of security or evidence available today or any guarantee of the future. ఆ గ్యారంటీ లేదు, దాన్ని నా లోపట నమ్మలేకపోతున్నాను. ఇది చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుందని నమ్మలేకపోతున్నాను. నా వల్ల కాదు అని ఎక్కువ నా లోపల డోర్స్ ఉన్నాయి. నేను చదువుకోలేదు, నేను చిన్నగా మాట్లాడతాను, నాకు మాట్లాడడం రాదు, నేను పేదరికంలో పుట్టాను, ప్రొడక్ట్ కొనడానికి డబ్బు లేదు, ఇలా రకరకాల డోర్స్ ఉన్నాయండి. ఆ డోర్స్ వల్ల నీకు నువ్వు గ్యారెంటీ ఇచ్చుకోలేకపోతున్నావు. అందుకే నువ్వు లైఫ్లో ఎన్నో అవకాశాలు నీ దగ్గరికి వస్తున్నా, నువ్వు ముందుకు అడిగేయలేకపోతున్నావు. ఇది నేను అర్థం చేసుకున్న విషయం. ఫియర్ రూల్ అవర్ మైండ్. ఈ భయం అన్నది నా మైండ్ మీద డాన్స్ చేస్తుంది. పూర్తిగా నా బాడీ డిఎన్ఏలోకి సెట్ అయి కూర్చుంది. 24 గంటలు/7 నాతో అది డాన్స్ చేయిస్తుంది. అందువల్ల ఫిజికల్లీ నాతో నేనేమీ చేయలేకపోతున్నాను. ఫిజికల్లీగా ఇన్ఎబిలిటీ అయిపోయి ఉన్నాను. నేను ఇన్ఎబిలిటీగా ఉన్నానన్న విషయమే నాకు తెలియదు. నాకు ఈ విషయం, ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నంత వరకు. ఫిజికల్లీ ఇన్ఎబిలిటీ అంటే కస్టమర్ని కలవాలి, మాట్లాడాలి, అర్థం చేయించాలి, చాలా ఎనర్జీ కావాలి. ఎందుకంటే ఐడియా అనేది చాలా కొత్తది. ఈ ఐడియా నేను ఇంతవరకు ఎప్పుడు చెయ్యలేదు. చాలా మందికి తెలియని ఈ ఐడియాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ ఐడియా రైట్, ఈ సిస్టమ్ రైట్, ఈ కంపెనీ రైట్, ఈ ప్రొడక్ట్ రైట్, దీంతో నీ లైఫ్ మారుతుంది, దీంతో నీకు లక్ష వస్తుంది, నీ లైఫ్ చేంజ్ అవుతుందని అన్ని ఒప్పించడానికి మనలో ఎంత ఫిజికల్ ఎనర్జీ కావాలి. అమ్మకి, నాన్నకి, అందరికీ ఒప్పించడానికి నా పూర్తి వయస్సు అయిపోతుంది. ఈ భయంకరమైన ఫిజికలీ ఎబిలిటీ కావాలి మనం. ఇనెబిలిటీ నుంచి ఎబిలిటీ కావాలి ఇప్పుడు మనం. కానీ చాలా మందిలో ఆలోచన అదే. ఏం ఆలోచన అంటే, మా నాన్నని, వాళ్ళకి ఉన్న 3 అన్నదమ్ముల్ని, వాళ్ళకి ఉన్న 3 పిల్లల్ని, వీళ్ళందరితో ఎందుకు నాకు గొడవ ఆడాలి, ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఒప్పించాలి, ఇవన్నీ ఎందుకు, ఇలా ఎందుకు? అలా చాలా మంది చూడండి, వాళ్ళకి నిజంగా మనసులో చేయాలని కోరుకుంటుంది. పనికి మాలిన వాళ్ళ యొక్క మాటలు విని వాళ్ళు ఈ బిజినెస్ని దూరం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు? ఇలా ఎలా ఉందో అలా ఉండని అని మన ఫిజికల్గా ఇన్ఎబిలిటీ, మన లోపల ఉన్నట్టు ఇన్ఎబిలిటీ మనకు చెప్తుంది. అది మన ఇన్ఎబిలిటీ. లేదు అంటే వాళ్ళంతా కలిసి నన్ను బయటికి పంపించేస్తారేమో, దానికి మా నాన్న కూడా సపోర్ట్ చేస్తారేమో. ఫిజికల్గా, బాడీగా పరంగా మనం ఫైట్ చేయలేకపోతున్నాం. మనసు లోపల కూడా గెలవలేకపోతున్నాం, మనల్ని మనం గెలుచుకోలేకపోతున్నాం. అందుకే అంటారు కదా, ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట గెలిచి రచ్చగెలమన్నారు, ఏదో ఒక సామెత ఉంటుంది. నిన్ను నువ్వు గెలువు, నీ ఇంట్లో నువ్వు గెలువు, అప్పుడు నువ్వు బయటకు గెలవగలంటారు. నాన్నకి ఎలా చెప్పాలి, అన్నయ్యకి ఎలా చెప్పాలి,
అని మెంటల్లీ లోపల ప్రయాణం చేయాలి. మెంటల్లీ ఎబిలిటీలో మనం కావాలి. వాళ్ళందరినీ ఎలా ఒప్పించాలో ఈ గేమ్ మన లోపట మెంటల్లీ స్ట్రాంగ్ కావాలి. కానీ అందరూ ఇంటి నుండి బయటికి పంపించేస్తే, ఊరి నుంచి వెలివేసేస్తే అని లోపల భావన, ఎమోషనల్, అక్కడ ఇనబిలిటీ ఉంది. ఆ ఎమోషనల్ ఇనబిలిటీగా ఉంది. దాన్ని ఎబిలిటీ చేయాలి. ఈ కన్వెన్షనల్ ఇనబిలిటీ వలన మనల్ని మనం ఒప్పించలేకపోతున్నాము. అదే దీనికి భయము అని చెప్పచ్చు. ఆ మనల్ని మనం ఒప్పించుకోకపోవడమే భయము అని చెప్పచ్చు. మనకి మనం భయంకరమైనటువంటి ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఇవ్వడం జరిగింది బాబా. ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే సేఫ్గా ఉండు, ఏది గడబడవ్వకూడదు, ఏది ఎలా ఉందో అలాగే ఉండని, ఏది ఈరోజు నీకుందో సులువుగా ఉందో అది అలాగే ఉండని, ఏదైతే అందరూ చేస్తున్నారో అదే నువ్వు, ఆ గుంపులోనే వెళ్ళిపో నువ్వు, ఏదేదో పోతుందో అది పోకూడదు, నష్టం రాకూడదు, కష్టం రాకూడదు, టీం పోకూడదు. ఇది చాలా చాలా సెక్యూరిటీలో ఉండేటువంటి భయంకరమైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరూ సెక్యూరిటీగా ఉండడానికి ఇష్టపడతారు. ఒక వస్తువు కొంటే గ్యారంటీయా? ఏంటి ప్రపంచంలో ఏది గ్యారంటీ లేదండి. అది అందుకే అంటారు లైఫ్ ఇలా ఉంటుంది అనుకోవడం వేరు, లైఫ్ ఎలాగుందో తెలుసుకోవడం, ప్రయాణం చేస్తే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు మనం. చాలా ప్రశాంతంగా ఉండొచ్చండి. ఈ ప్రపంచంలో ఏది గ్యారంటీ లేదండి. ఏ పనిలోని గ్యారంటీ లేదు. వెస్టేజ్ నీకు సక్సెస్ చేస్తుంది గ్యారంటీ లేదండి. వెస్టేజ్ నీకు గ్యారంటీ ఇవ్వదు. ఇక్కడ రా వెంకటేష్, నీకు నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను, గ్యారంటీ నేను ముద్రేసి ఇస్తున్నాను, నోట్ రాసి ఇస్తున్నాను, నువ్వు గ్యారంటీగా సక్సెస్ అవుతావని. కానీ మన టీం రాంగ్ ప్రమోషన్ చేస్తున్నారు. నాది గ్యారంటీ, నాది పూచి, ఈ ప్రొడక్ట్ అలా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది, నీ లైఫ్ మారిపోతుంది. ఎందుకండి ఈ రాంగ్ ప్రమోషన్ జరుగుతుంది? రాంగ్ పర్మిషన్తో టీం వచ్చేస్తుంది, బట్ నిల్చోదు అది. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నా టీంలో ఉంటేనే నువ్వు గెలుస్తావు, నా అసోసియేషన్లో ఉంటే నువ్వు గెలుస్తావు, ఇంకే అసోసియేషన్లో లైఫ్ ఉండదు. రాంగ్ ప్రమోషన్స్ అండి ఇవన్నీ. ఇవన్నీ ఎందుకు ఇచ్చేసారంటే భయంకరంగా చిన్నప్పటి నుంచి రాంగ్ ట్రైనింగ్ ఇచ్చారు. నువ్వు సెక్యూర్లో ఉండు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి ఎక్కద్దు, ఇక్కడికి ఎక్కద్దు, అది కాదు ఇది కాదు. ఇన్సెక్యూరిటీలో జీవించేటువంటి కళాకారి నేర్పించలే. ఇన్సెక్యూర్గా లైఫ్ ఉంటుందని చిన్నప్పటి నుంచి నేర్పించలే. నువ్వు పరిగెడితే పడిపోతావు అని చెప్పారు, కానీ పరిగెట్టినప్పుడు పడిపోతావు నాన్న, నో ప్రాబ్లం, నువ్వు లెగు, గెలుస్తావు, పర్వాలేదు, పరిగెట్టు 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 అని ఎవరు చిన్నప్పటి నుంచి తల్లి తొయ్యదండి. పడిపోతావు 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 పడిపోతావు. ఈ సెక్యూర్గా ఉండేటువంటి ట్రైనింగ్ వల్ల, ఇన్సెక్యూరిటీగా ఉండే ట్రైనింగ్ లేకపోవడం వల్ల మైండ్ ఈరోజు గడబడిలో ఉందండి. సో ఎవరు మనల్ని భయంలో ఉంచాలనుకుంటున్నారు? అసలు వాళ్ళకి ఏం అవసరం మనల్ని భయంలో ఉండాలని? మన అమ్మ నాన్న అనుకుంటున్నారు మన భయంలో ఉంచాలని. అందుకే ప్రతిసారి మనతో అంటుంటారు, బాబు ఇది వద్దు, అది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి ఎక్కద్దు, ఇక్కడికి ఎక్కద్దు. మన అన్నదమ్ములు, మన బంధువులు, మన పేరెంట్స్, నువ్వు అమ్మాయివి ట్రావెల్ చేయకూడదు, ఇది చెయ్యొద్దు, టీంలోకి అమ్మాయిలు తీసుకురాకూడదు, పెళ్ళైపోతుంది, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, టీం గ్రో అయిపోతుంది. ఇలా ఇలా చాలా చాలా గవర్నమెంట్ చాలా విషయాల్లో మనం భయపెడుతుంది. మన రిలీజియస్ లీడర్స్, మన మత పెద్దలు కూడా, చూడు ఇది నువ్వు చేస్తే నరకానికి వెళ్ళిపోతావు, ఇది చేస్తే నీకు పాపం తగులుతుంది. అందరూ కలిసి మనలను ప్రతిసారి భయపెడుతున్నారు. ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని భయపడుతూ ఉన్నారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు నువ్వు భయంలో ఉండాలని. వీళ్ళందరూ ఎందుకు మనల్ని భయంలో ఉంచాలని అనుకుంటున్నారు? అది కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సొసైటీ అనుకుంటుంది వ్యవస్థ పాడైపోకూడదు అని. బ్యాంకర్ భయపెడుతూ ఉంటారు, నీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది. చాలా మంది, నేను ఒక ప్రాజెక్ట్ పట్టుకొని వెళ్ళానండి, నాకు లోన్ రాలేదంటారు. బ్యాంక్ భయపడుతుంది, ఈ ప్రాజెక్ట్ నడవదని చెప్తున్నారు. వరల్డ్ డిజ్నీ గురించి మనం తెలుసుకోవాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోని. వరల్డ్ డిజ్నీ 1950, 1950 సంవత్సరంలో డిజ్నీ ల్యాండ్ తయారు చేయాలని అనుకున్నాడు.
మొట్టమొదటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, డిజ్నీ ల్యాండ్ గేమ్ మొత్తం పట్టుకొని, సార్ ఇది 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 అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ బ్యాంకు ఇది అవ్వదని చెప్పాడు. నీకేం మతిపోయిందా అని బయటికి పంపించేశాడు. సెకండ్ బ్యాంక్, థర్డ్ బ్యాంక్, ఫోర్త్ బ్యాంక్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ బ్యాంక్, 10th బ్యాంక్, 50 బ్యాంక్, 100 బ్యాంక్, 150, 200, 280, 290, 300, 301, 302, 303 బ్యాంకు అతనికి డబ్బు ఇచ్చిందండి. తక్కిన వాళ్ళందరూ అంటే 302 బ్యాంకర్స్ అందరూ భయపెట్టారు. 303వ బ్యాంకు వాళ్ళు అతనికి మనీ ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? నిజంగా మనం మన జీవితాన్ని డిజ్నీ ల్యాండ్ చెయ్యాలి అంటే, నిజంగా అలా డిజ్నీ ల్యాండ్ లాగా మన జీవితాన్ని అద్భుతంగా మార్చాలనుకుంటే 302 మందిని ఓడించాలి మనం. వాళ్ళు అనుకున్నారు వీడికి లోన్ ఇవ్వకుండా పంపించేది ఓడిపోయాడని. 302 మందిని ఎవరు ఓడించారండి? వరల్డ్ డిజ్నీ ఓడించాడు. మనం కూడా మన లైఫ్ డిజ్నీ ల్యాండ్ చేయాలంటే 302 మందిని ఓడించాలి. వరల్డ్ డిజ్నీ విషయంలో 302 మంది కావచ్చు, మన విషయంలో 600 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు. ఎంతమందినైనా మనం ఓడించాలి. అంటే ఎలాంటి ఫిజికల్ ఎబిలిటీ ఇప్పుడు కావాలి, ఎలాంటి మెంటల్ ఎబిలిటీ కావాలి, ఎలాంటి ఎమోషనల్ ఎబిలిటీ కావాలి, ఎలాంటి సైకాలజికల్ ఎబిలిటీ మనకు కావాలి. ఎంతమంది దగ్గరికి వెళ్ళామో అంతమంది మనల్ని రిజెక్ట్ చేశారు. అన్నిటి దగ్గర ఎందుకు డిజ్నీ ల్యాండ్ అవ్వదు అని అతని తెలివి తక్కువతనాన్ని తెలియజేశారు. అన్నిటి దగ్గర తెలియజేశారు అతనికి. నీ పనికిమాలినతనాన్ని తెలియజేస్తారు. ప్రతిసారి ప్రతి ఒక్కరూ తెలియజేస్తూనే ఉంటారు నీ యొక్క పనికిమాలినతనాన్ని. వేస్టేజా వేస్ట్, నీ పనికిమాలితనం ఎందుకు పనికిమాల బిజినెస్ అంటారు. ఇన్వెస్టర్స్, సప్లయర్స్ అందరూ కూడా, సప్లయర్స్ అంటారు ఇంత తక్కువ రేటుకి టైల్స్ ఇవ్వడం కుదరదుట, స్టీరింగ్ ఇంత తక్కువగా అవ్వదు రతన్. ఈ విధంగా సప్లయర్స్ భయపడుతున్నారు, పేరెంట్స్ భయపడుతున్నారు. బాబు నువ్వు బాగా చదువుకోకపోతే పెద్దయ్యాక ఫెయిల్ అయిపోతావు. కానీ పాపం ఆ అబ్బాయికి చదువుకోకపోతే 10th చదువుకోలేకపోయాడు, 10th డ్రాప్ అవుట్ అయిపోయాడు. కానీ చిన్నప్పటి నుంచి భయంకరంగా చెప్పారు, చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతావు, చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతావు, చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతావు. దానికి కన్విన్స్ అయిపోయాడు, అందుకే 10th ఫెయిల్ అయిపోయాడు. ఈ మాటలకి ఒక అబ్బాయి కన్విన్స్ అవ్వలేదు, 10th ఫెయిల్ అయిపోయాడు. అయినా కోటాను కోట్లు కంపెనీకి ఓనర్ అయిపోయాడు. అతనే బిల్ గేట్ అని చెప్తాను నేను. కానీ చిన్నప్పటి నుంచి మనల్ని వెనక్కులాగే కార్యక్రమాలు ఎక్కువైపోయాయి, వెనక్కులాగే ప్రక్రియలు ఎక్కువైపోయాయి, వెనక్కులాగే తత్వంలోనే ఎక్కువ మంది ట్రైనింగ్ మనకు బాగా ఇచ్చారు. టీచర్ చదివిస్తారు, డోంట్ డూ డోంట్ డూ డోంట్ డూ దిస్ డోంట్ డూ దిస్ డోంట్ డూ క్లైమ్ డోంట్ డూ క్లైమ్ డోంట్ డూ క్లైమ్ డోంట్ 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 అని ఇవ్వడం వల్ల పెద్దయ్యక బికమ్ ఏ డోంట్ డూ. పెద్దయ్యకి ఈరోజు ఎవడేం చేయట్లే, వాడికి ఎంత జ్ఞానం వచ్చినా ఏం చేయట్లేదు. బికమ్ ఈరోజు వెస్టేజ్ గురించి చెప్తే చేయరు, ఇంకో దానికి చెప్తే చేయరాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అతని మైండ్లోకి డిఎన్ఏలోకి వెళ్ళి కూర్చుంది. ఆ డిఎన్ఏలో తీయాలంటే నీలో ఎంత ఫిజికలీ అండ్ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ ఎనర్జీ నీకు కావాలి. ఇది నేర్చుకోకుండా నువ్వు బయట వెళ్ళి ఫైట్ చేస్తే ఏం సాధిస్తావు? కొన్నాళ్ళు చేసి బిజినెస్ పని చేయట్లేదు, పక్కకి వెళ్ళిపోతావు. పెద్ద డూండు అయిపోయి ఇప్పటికైనా అతను పెద్ద అయిపోయినా ఏం చేయడం లేదు. చాలా మంది ఫ్రెండ్స్ భయపడతారు, ఎంప్లాయీస్ భయపడతారు, టీం భయపడతారు. నా టీంలో భయపెట్టినంతగా భగవంతుడు కూడా ఇప్పటికి వచ్చి నాకు భయపెట్టలేదండి. ఇది అవ్వద్దు, అదవ్వద్దు, అలా కాదు సార్, ఇలా కాదు సార్, ఇది కాదు సార్, అది సార్, టీం రాదు సార్, నువ్వు అరుస్తావు, సాగదీస్తావు, గంటలు గంటలు చించుకుంటావు, నువ్వు చెప్పేది ఎవరికి అవసరం లేదు, ఇవన్నీ వేస్ట్ ట్రైనింగ్లు, నువ్వు అసలు అక్కర్లేదు మా మీటింగ్లకి, ఇది అలాగా అది అలాగా అని చెప్పేసి 105 మంది ఐటమ్స్ నా టీంలో ఉన్నారండి. ఇప్పుడు ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ ఎలాంటి ఎబిలిటీస్ నాకు కావాలి టీం తయారు చేయడానికి? ఆలోచించండి. రతన్ టాటా కంపెనీలో అంటే 8 లక్షల మంది పని వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. మరి అతనికి ఫిజికల్లీ ఎబిలిటీ గురించి ఆలోచించడానికి అందరినీ భయపడుతున్నారు. వీళ్ళందరినీ ఎందుకు నన్ను భయపెడుతున్నారు, మనకి ఎందుకు భయపెట్టడం వల్ల వీళ్ళకి ఏం వస్తుంది, ఏం దొరుకుతుంది?
వీళ్ళకి ఏంటి లాభం చెప్పండి? ఈ పేరెంట్స్కి, ఎంప్లాయీస్కి, అన్నదమ్ములకి, వీళ్ళందరికీ ఎందుకు నన్ను భయపెట్టాలనుకుంటున్నారు, మనల్ని భయపెట్టాలనుకుంటున్నారు అంటే ఎలా ఉందో అలా ఉండని అని ఆలోచన. ఏది అయితే నీకు అలవాటు ఉందో అదే అలవాటులో ఉండు, నువ్వు అదే పనిలో ఉండు. కొత్తది చెయ్యొద్దు. కొత్తది చేయాలంటే కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆలోచన వల్లనే చాలా మంది వాళ్ళు భయపడుతూ ఉంటారు మళ్ళీ. సో మనందరూ ఎందుకు చెప్తున్నాము, వాళ్ళందరూ ఎందుకు మన దగ్గర రావట్లేదు, ఎందుకు మనతో బిజినెస్, ఎందుకు ట్రావెల్ చేయట్లేదు, మనల్ని అలా ఎందుకు మనల్ని వాళ్ళందరూ భయపెడుతున్నారు, వాళ్ళు రారు మనల్ని భయపెడుతుంటారు అంటే ఇంతవరకు అంటే 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ కొత్త పని చేయలేదు. ఇప్పుడు చెయ్యాలి అంటే ఫీల్డ్కి వెళ్ళాలి. ఎప్పుడు వాళ్ళ ప్రపంచం ఏంటి, ఒక టీచర్ ప్రపంచం ఏంటి, ఆ ముందు ఒక 60 మందో 100 మందో స్టూడెంట్స్, ఆ భార్య, ఆ భర్త, అంటే ఆ పిల్లలు, ఆ అత్తమామలు, ఆవిడ ప్రపంచం అదే కదా. ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళు, నువ్వు కొత్త టీంతో మాట్లాడు, కొత్తది చేయి అంటే నేర్చుకోవాలి, మీటింగ్స్ రావాలి, కొత్త వాళ్ళు. ఇప్పుడు ఆ, మేడం గారు, బీవీ మేడం గారు ఈరోజు అంత ఇన్కమ్ ఎలా తీసుకుంటున్నారంటే ఆవిడకి ఏం తెలియదు అంటారు, నేనేం మాట్లాడలేదంటాను. చేసిన పని ఏంటప్పుడు ప్రతి మీటింగ్కి ఇద్దరినో నలుగురినో 10 మందినో లాక్కెళ్ళి కూర్చోబెట్టింది. ఈ రోజు కింద టీం తయారైంది, కింద చేసేవాళ్ళు వచ్చారు, కింద మంది లీడర్స్ తయారయ్యారు. కాబట్టి ఈ రోజు ఆవిడ చెక్ అక్కడ ఉంది. వెస్టేజ్లో ఏం పని చేస్తుందండి? ప్రొడక్ట్ పని చేస్తుందా? నో, నెవర్ పని చేయదండి. ప్రొడక్ట్ ఏం పని చేయట్లే. లీడర్ తర్వాత మేనేజ్మెంట్ పని చేస్తుందా? నో. ప్లాన్ పని చేస్తుందా? లేదు. నువ్వు సిస్టమ్ పని లేదు. వెస్టేజ్లో ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తుంది కాబట్టి అంత డబ్బు వస్తుందంటే వాళ్ళ కింద ఉన్న లీడర్షిప్ బట్టి వాళ్ళకి డబ్బు వస్తుందండి. ఈ లీడర్స్ బ్రహ్మాండంగా మస్తుగా ఉంటే మస్తుగా డబ్బు వస్తుంది. రేపు లీడర్స్ పడిపోతే అక్కడ డబ్బు పడిపోతుంది. లీడర్షిప్ బిజినెస్ ఇది నేను చెప్పే మాట కాదు. ద గ్రేట్ పర్సన్ బాలి గారు చెప్తున్న మాట, ఎండి గారు చెప్తున్న మాట. వెస్టేజ్లో పనిచేసేది ఓన్లీ లీడర్షిప్ మాత్రమే అంటారు. ప్రొడక్ట్స్ కానీ ప్లాన్ కానీ ఏం పనిచేయమంటారు. అది 100% వాస్తవం. ఎక్కడైనా మనం గెలవాలంటే లీడర్షిప్. ఫీల్డ్కి వెళ్ళాలి, మాట్లాడాలి, ప్లాన్ చెప్పాలి, ప్రొడక్ట్స్ చెప్పాలి, మీటింగ్ రావాలి, నేర్చుకోవాలి, ఉదయం జూమ్ మీటింగ్ చేయాలి, చదవాలి, రాయాలి ఉదయాన్నే. ఇవన్నీ ఎప్పుడూ చేయని పనులు. ఈ చేయని పనులతో బాడీ మందబడిపోయింది. దీన్ని భయపడడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి ఒకే పనికి, ఒకే విధానానికి, ఒకే పద్ధతికి బాడీ రాటు తేరిపోయిందండి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం, అలా ఉన్న వాళ్ళందరినీ కూడా మనం భయపెట్టడం వెరీ ఇంపార్టెంట్. అలా భయపెట్టాలంటే నిన్ను నువ్వు సెట్ చేసుకోవడం, నీ లోపల నువ్వు ట్రావెల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడికో ట్రావెల్ కాదండి, నీ లోపల నువ్వు ట్రావెల్ చేయ తర్వాత బయట ట్రావెల్, అది ఓకే. మనం ఇది జయించకపోతే, ఈ భయాన్ని జయించకపోతే, బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికీ మన వాళ్ళ కంట్రోల్లో మనం ఉండేవాళ్ళం, వాళ్ళ ఆధీనంలో మనం ఉండేవాళ్ళం. ఆ బ్రిటిష్ అప్పుడు మన తాతలు చెప్పుకునేవారు కదా, బానిస బతుకు. ఆ భయాన్ని ఎప్పుడైతే భయపడి ఉండి ఉంటే ఈ రోజుకి మనకి స్వాతంత్రం రాకపోయి, ఈ రోజుకి మనం వాళ్ళ కింద కూలీలుగా, ఐ మీన్ ఒక తలదించుకొని బతికేవాళ్ళు. ఎప్పుడైతే కొంతమంది లీడర్స్ దాన్ని ఎదురు తిరిగారో స్వాతంత్రం వచ్చి పడింది. దురదృష్టం ఏంటంటే ఈ రోజు మనందరం మన కింద మనమే బానిసలుగా బతుకుతున్నాం. మన ఆలోచనలు సరిలేక మనం ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా ఇనబిలిటీ గురించి ఎబిలిటీగా చేసుకోకపోవడం వల్ల ప్రతిదానికి భయపడుతూ మనకి మనమే బానిస, మన కింద మనమే బానిసలుగా పనిచేస్తున్నాం ఈరోజు. దట్స్ ఆల్ అండి. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదండి. మనం జర్నీ చేయాలి లోపల. సక్సెస్ ఏంటి, మన ప్రయాణం ఏంటి, మనం చేస్తున్న ప్రయాణం ఏంటి, ఇది ఎంతవరకు ఫస్ట్ నాకేం కావాలి, అది తీసుకెళ్ళడానికి, అక్కడికి చేరుకోవడానికి నేను చేస్తున్న ఈ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు చేస్తున్న పని నన్ను అక్కడికి తీసుకెళ్తాదా, తీసుకెళ్ళలేదా, అసలు నేను చేస్తున్న పని ఏంటి, ఇవన్నిటిని మనం రాబర్ట్ కియోసాకి చెప్పిన 4 కోఆర్డినేట్స్ ఉంటాయండి. అందులో మనం చేస్తున్న పని ఎక్కడ వస్తుందో మనం అర్థం కావాలి. చాలా మంది 10, 15, 20 సంవత్సరాల నుంచి ఆ పని చేస్తున్నా వాళ్ళు ఏ కోఆర్డినేట్లో ఉన్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు అయిపోతుంది, లైఫ్ మారిపోతుందండి, ఈ ఎగ్జామ్ రాసేస్తే అయిపోతుందండి, ఈ జాబ్ వచ్చేస్తే అయిపోతుంది సార్, ఇక్కడి నుంచి నేను
ప్రమోషన్ గురించి ఇగోండి ఇప్పుడు మళ్ళీ నేను చదువుతున్నాను సార్, ఇది అయిపోతుంది, నా లైఫ్ చేంజ్ అయిపోతుంది. లైఫ్ చేంజ్ అయిపోతుంది అనుకుంటున్నారు, అనుకోవడం వేరు, వాస్తవం వేరు. లైఫ్ చేంజ్ అయిపోతుంది అనుకుని ప్రయాణం చేసిన వాళ్ళందరికీ చేంజ్ అయ్యింది. ఏం చేంజ్ అయింది? ముఖం మీద ముడతలు వచ్చేసాయి. లైఫ్ అయితే చేంజ్ కాలేదు. ఇప్పటికి వాళ్ళు పని చేస్తే డబ్బు, పని చేయకపోతే డబ్బు రాదు. దట్స్ ఆల్ అండి. దిస్ ద గ్రేట్ కంపెనీ, గ్రేట్ మేనేజ్మెంట్. ఖచ్చితంగా మనం మీరు అర్థం చేసుకొని మీరు ట్రావెల్ చేసి మీరు విషయం తెలుసుకొని ముందుకెళ్తే మీరు అనుకున్నటువంటి టార్గెట్స్, మీరు అనుకున్నటువంటి కార్, మీరు అనుకున్నటువంటి హౌస్, మీరు అనుకున్నటువంటి ప్రాపర్టీ, మీరు అనుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్, మీరు అనుకున్నటువంటి నగలు, మీరు అనుకున్నటువంటి వరల్డ్ టిప్, ఎవ్రీథింగ్ మన కాళ్ళ దగ్గరికి వస్తాయండి. సో ఫస్ట్ ట్రావెల్ మన లోపల మనం చేయాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నానేమో, మీ టైమింగ్ నేను అడగలేదు. ఐఎమ్ వెరీ సారీ. సారీ సార్, శివరామకృష్ణ గారు అండ్ లక్ష్మీ సార్ గారు, సార్ గోపాల్ సార్ సార్, సార్ అందరికీ థ్యాంక్ యూ సార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు గురుగారు. చాలా వండర్ఫుల్ సెషన్. ఇలాంటి వాక్యాలు తెలుసుకొని మేము కూడా 1 lakh ఎర్నర్ గా మారగలిగాం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన మాటలు మాకు స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఎనర్జీగా ఉన్నాయి. విత్ యువర్ పర్మిషన్ ఒక 5 members ఏమన్నా అర్థమైందేమో ఒక ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్, ఒక 5 members ని. షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ గురూజీ. ఎవరైతే ఒక 5 members హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎక్కువ మంది హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరి సమయం ఇంపార్టెంటే కాబట్టి. తక్కువ మంది హ్యాండ్ రైజ్ చేయండి. కాకపోతే మీకు ఏం అర్థమైందో చెప్పండి, విషయం మీద దృష్టి పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేశవరావు సార్ ఇంజమూరు నుంచి అన్మిట్ చేసుకోండి సార్. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారితో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. ఇప్పుడు ఏం అర్థమైంది? మన లోపల మనం ప్రయాణం చేయక నేను ఫెయిల్యూర్ అయ్యాను సార్. 10 కంపెనీలు పైబడి పనిచేసిన నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను ఈ రోజు నాకు అర్థమైంది సార్. సో నా లోపల నేను ప్రయాణం చేస్తాను కంపల్సరీగా. సముద్రం పైనే ప్రయాణం చేస్తే కాదు, సముద్రం లోపల ప్రయాణం చేసి వజ్రాలు వైడూరాలు దొరుకుతాయన్న ఎగ్జాంపుల్ నాకు చాలా ఇన్స్పైర్ కలిగించింది సార్. మీతో మాట్లాడడం నా జీవితంలో ఫస్ట్ నాకు అదృష్టం కలిగింది సార్. మీ వాయిస్ వినడం నాకు అదృష్టం కలిగింది సార్. ఎంఎస్ఆర్ గారిని చూసేవాళ్ళని, పిఎస్ఆర్ గారిని చూసేవాళ్ళని. మీరు టైగర్ వెంకటేష్ సార్ అని ఎవరంటే ఇప్పుడు అర్థమైంది సార్. మీ వాయిస్ విన్న తర్వాత మీరు ఎక్కడ ప్రయాణం చేశారో నాకు అర్థమైంది సార్. నేను ఈ మాట ఇన్స్పైర్ గా తీసుకొని నా యొక్క గోల్ ని రీచ్ అవడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ ఇంజమూరు టీం అన్మిట్ చేసుకుని మాట్లాడండి సార్ గురుగారితో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గురూజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, బాగున్నారు సార్? బాగున్నారు సార్. బాగున్నారు సార్. మాట్లాడండి సార్, మీరు చెప్పిన ప్రతి ఓడు కూడా చాలా చాలా అసలు అది మైండ్లోనే సెట్ చేసుకోవాలి సార్. అలానే నేను కొన్ని పాయింట్లు కూడా కొన్ని రాసుకున్నాను. చాలా చాలా వండర్ఫుల్ సార్. టాటా గురించి ఫస్ట్ రతన్ టాటా గురించి చెప్పారు సార్. అది అన్ని లాస్లో ఉన్నా కూడా ఎంప్లాయీస్ 8 లక్షల మంది కూడా ఎంప్లాయీస్ కూడా అది కాదు అనుకున్నా కూడా అతను గెలిచి ఉన్నాడంటే అతని మైండ్ సెట్ సార్. ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి. మనల్ని మనం మైండ్ సెట్ మార్చుకోకపోతే ఎప్పటికీ మనం అక్కడే ఉంటామని చెప్పారు సార్. అదొకటి. మీరు అంటే మీరు ఈ రోజు కదా సార్, ఆల్రెడీ పోయినసారి చెప్పున్నారు సార్. క్యాష్ గురించి చెప్పారు. దాని గురించి నేను చాలా క్షుణ్ణంగా ఆ క్యాష్ గురించి రాత్రే విన్నాను సార్. విన్న తర్వాత నాకు అసలు సార్ మీరు మీ మాటలు ఇప్పుడిప్పుడు వింటారా, ఏం చెప్తారా, నేను మార్చుకోవడానికి నా మైండ్ సెట్ మార్చుకొని తో నేను వెళ్ళాలనుకునే ఉద్దేశంతో అనుకున్నాను సార్. చాలా వండర్ఫుల్ మాటలు సార్. ఈ మాటలు నేను పొదుపుగా ఖచ్చితంగా తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ చెప్పిన మాటలకు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ. లైవ్ లోకి వచ్చారు. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. సింధు మేడం అన్మిట్ చేసుకుని మాట్లాడండి గురుగారితో. హలో, బిఎస్ఎన్ మూర్తి అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. వినపడుతుందండి? గుడ్ మార్నింగ్ మూర్తి గారు, బాగున్నారా సార్? చాలా బాగా చెప్పారు వెంకటేష్ గారు, చాలా బాగా చెప్పారు. చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఒకటని కాదు, ది ఎంటైర్ స్పీచ్ ఈస్ వెరీ నైస్. ఐఎమ్ ఇంప్రెస్డ్. నాకు కావాల్సింది ఏంటంటే ఈ స్పీచ్ కానీ ఒకవేళ రికార్డ్ అయ్యి ఉండే మాట అయితే ఆ రికార్డు నాకు పెట్టండి సార్. తప్పకుండా సార్, చూస్తాను సార్. రికార్డ్ చాలా కంగ్రాచులేషన్స్. సక్సెస్ ఈస్ నాట్ అచీవ్డ్ ఇన్ ఎ డే అన్నట్టు మీ సక్సెస్ కి వెనకాతల మీ శ్రమ, మీ నేర్చుకోవడం చాలా కనబడింది సార్ ఈ మీటింగ్ లో. అంటే
లైవ్లో మీతో మాట్లాడడం వేరును, ఇలాగా యాజ్ ఎ స్పీకర్ మీరు ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడినప్పుడు మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ కానీ లేదా అంటే ప్రజెంటేషన్ కానీ విధానాలు కానీ అన్నీ కరెక్ట్ సార్. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. వీలైతే ఆ రికార్డు మాకు పంపించండి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మూర్తి గారి గురించి ఒక మాట చెప్పాలండి. చాలా ఎక్సలెంట్, వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. ఇన్ కాకినాడలో ఉంటారు సారు. అతను ఒక బ్యాంక్ మేనేజర్గా చేస్తూ రిటైర్ అయ్యి ఈరోజు ఇంకా ఎంతో అంత ఏజ్లో కూడా ఏదో చెయ్యాలి, కొంతమందికి హెల్ప్ చేయాలి, సాధించాలని తపన ఏదైతే ఉందో అది నేను మూర్తి గారి దగ్గర నుంచి నేర్చుకుంటాను. రియల్లీ సచ్ ఏ వండర్ఫుల్ సార్. నా అదృష్టం సార్ మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు మా టీంలో జాయిన్ అవ్వడం, మాతో జర్నీ చేయడం. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ సార్ మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రికార్డ్ అయితే మూర్తి కానీ సార్. పెట్టండి సార్. అలాగే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి సార్. థ్యాంక్ యూ సో మచ్. సింధు మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి గురుగారితో. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ మాట్లాడండి. సార్ ఈరోజు మీ సెషన్ చాలా బాగా నచ్చింది సార్ నాకు. దాంట్లో ఒక పాయింట్ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనం ఒక బిజినెస్ చేయాలంటే ముందు మనల్ని మనం నమ్మించుకోవాలి అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనలో మనం ప్రయాణం చేయాలి, అప్పుడే మనం దేంట్లో అయినా సక్సెస్ అవుతాం అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సింధు మేడం. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే డైరెక్టర్ అయ్యారు. మీరు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. కిషోర్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ గురుగారితో. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. చాలా పడిపోయిన స్థితిలో ఎంతో మంది ఉన్నాం గురుగారు. చాలా బూస్టింగ్ ఇచ్చారు. మీరు చెప్పిన ప్రతి ఓడు కూడా నా జీవితంలో ఉంది. నేను పడిపోయాను, నేను చేయలేకపోతున్నాను, ఏంటని చాలా బాధపడుతున్నాను. మీరు చెప్పిన వాళ్ళు ఫస్ట్ మనం మార్చుకోవాలి, మనలో మనం గెలవాలి, మనం మార్చుకోవాలనేది అద్భుతమైనటువంటి మీరు వర్డ్ ఇచ్చారు గురుగారు. చాలా థ్యాంక్ యూ. అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా అప్లైనర్స్ని అడుగుదారులో నడవాలి. ప్రతి విషయంలో కూడా వారు ఎలా చెప్తున్నారు అనేది కూడా మీరు గ్రహించుతో ముందుకు వెళ్ళాలనే మాట కూడా చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు. మేము ఈ వర్డ్స్ అన్నింటినీ కూడా మేము ప్రతిదీ దాచుకొని ప్రతిదీ కూడా మేము అమలు చేసి మేము విజయం సాధిస్తామని మాటిస్తున్నాం గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ కిషోర్ కుమార్ సార్. లాస్ట్ కాల్ సార్. ఎస్కేవి బేతంచెర్ల సార్ అన్మ్యూట్ చేసుకొని గురుగారితో మాట్లాడండి. ఎస్కేవి సార్. వెంకట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మీరు సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్ గురుగారు. గుడ్ నా మార్నింగ్ పేరు సార్. వెంకట్ బేతంచెర్ల సార్. Great. చాలా సార్లు స్టార్టింగ్ లో నేను బూట్ క్యాంప్ కి వచ్చినప్పుడు మీరు చెప్పేది ఈ బిజినెస్ కి సంబంధం ఉందా లేదా అన్న నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా నేను తర్వాత వింటూ ఉన్నప్పుడు ఈ బిజినెస్ కి కరెక్ట్ గా రిలేటివ్ గా ఉంది అనే అది విన్న తర్వాత ఎప్పుడైనా మీకోసం ఎదురు చూసేవాడిని సార్. బూట్ క్యాంప్ కి వచ్చినప్పుడు చాలా పాయింట్స్ నాకు నచ్చాయి. ఈ రోజు కూడా ఇంటర్నల్ గా మనం ఏం చేంజ్ చేసుకోవాలి, మనం రెడీనా కాదా అనేది మనకు తెలిస్తే ఫస్ట్ ముందుకు వెళ్ళొచ్చు అనేది నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. సార్ ప్రసాద్ గారు గవర్నమెంట్ సార్. ప్రసాద్ గారు ఇందాక ఆ ప్రసాద్ గారు ఈ ప్రసాద్ గారు అనుకున్నాను. కాదు సార్, ఈ ప్రసాద్ సార్ ఇంజమూరు నుంచి సార్ మనకి. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఒక ఇద్దరు ముగ్గురు మనోళ్ళు లీడర్స్, మెయిన్ లీడర్స్ ఉన్నారు. ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకో మాట్లాడండి. ట్రెజరీ. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గురుగారితో మాట్లాడండి సార్. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. బాగున్నారా సార్? మేడం గారు బాగున్నారా? బాగున్నారు మేడం గారు బాగున్నారు. మీరు బాగున్నారు గురుగారు? మేడం గారు సూపర్. బాగున్నాం సార్. సార్ సెషన్ వండర్ఫుల్ గా వచ్చింది. ఈరోజు నాకు ఈ సెషన్ లో మీరు చెప్పిన విషయాల్లో కూడా నాకు భయాన్ని వదిలేస్తే ఎవరైనా కానీ సక్సెస్ఫుల్ గా ప్రయాణించవచ్చు, వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ అవ్వచ్చు అని మీ యొక్క స్పీచ్ చాలా మంచి ఇన్స్పిరేషనల్ గా వర్డ్స్ గా అనిపించింది గురుగారు. మాకు మా టీంకి అందరికి కూడా మంచి ఈరోజు ఉదయకాలంలో మంచి వర్డ్స్ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గోపాల్ గారు మాట్లాడండి గురుగారితో. గోపాల్ గారు గుడ్ మార్నింగ్. గోపాల్ సార్.
గురువు గారు గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్తో మాట్లాడండి. గోపాల్ సార్. ఇబ్బంది గురువు గారు. జనరల్ మీ యొక్క వాయిస్ వెనుక సో ఈరోజు మాకు మళ్ళీ ఫ్రీ ప్రాక్టీస్ సెషన్ ఉంది. చాలా వండర్ఫుల్ గా 50 minutes దాకా కంటిన్యూగా ఒకటే వాయిస్ తో ఇస్తారు గురువు గారు. చాలా థ్యాంక్ యూ గురువు గారు. మీ థ్యాంక్ వాయిస్ యూ కట్ అవుతుంది గోపాల్ గారు. గురువు గారు కొంచెం జర్నీలోనూ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం సార్. ఆల్ ది బెస్ట్ సార్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. గాడ్ బ్లెస్ యూ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. శివరామ్ సార్ అవైలబిలిటీలో ఉంటే మాట్లాడండి సార్. 1 minute. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. రై వెంకటేష్ సార్ గురువు గారు. గుడ్ మార్నింగ్ శివరామ్ జీ, చెప్పండి సార్. వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. ఎప్పుడైనా సరే మాకు మీ దగ్గర నుంచి కొత్తగా డిఫరెంట్ గా స్టఫ్ దొరుకుతానే ఉంది గురువు గారు. వండర్ఫుల్ స్పీచ్ గురుగారు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అది గురువులకి గురువు మీరు. ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్ స్పీచ్ గురుగారు. జర్నీలో ఉన్నారు కదా సార్, మీరు విన్నారు అసలు? వినడానికి అయిందా మీకు? విన్నాను గురుగారు, విన్నాను. రతన్ టాటా గురించి చెప్పుకుంటూ స్టార్టింగ్ నుంచి నేను విన్నాను గురుగారు. మైక్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను. ఎక్సలెంట్ గురు. భయాన్ని వదలాలి గురుగారు, మీరు చెప్పింది కరెక్టే. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఏంటి ఆ మోటివేషన్ అది మొత్తం కంప్లీట్ గా తీసేసి, సో అందుకే నేను కూడా మీ మాటలు వినే చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను గురుగారు. అదే సార్. సో అందుకే చాలా అచీవ్మెంట్ ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోయింది గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. మీరంటే పెద్ద లీడర్స్ ఉండే వాళ్ళే మేము ముందుకు వెళ్తాం గురుగారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ జర్నీ. థ్యాంక్ యూ. లక్ష్మీ థ్యాంక్ సార్, యూ సార్. ఇంకెవరు ఉన్నారు? ఒక 1 minute సార్. 1 minute. శివ సార్. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గురువు గారితో మాట్లాడండి. 1 minute. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ శివ గారు, బాగున్నారా? మేడం గారు, సార్ పిల్లలంతా బాగున్నారా? సార్ బాగున్నాం సార్. నిన్ననే మేము మీ గురించి కానీ అనుకున్నాం సార్. మీ పోస్టర్ చూసిన తర్వాత మేడం గారిని, మిమ్మల్ని, పాపను గుర్తు చేసుకున్నాం సార్. మేడం మేమిద్దరము. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. మీలాంటి వాళ్ళు మాకు పెద్దలు ఉండాలి సార్. మంచి సబ్జెక్ట్ సార్. ఇప్పుడు ప్రజెంట్ నేను కానీ స్టార్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను సార్. మళ్ళీ మీలాంటి వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్, మీలాంటి టెస్ట్ మోని వినడము, మీలాంటి వాళ్ళు ఉండడం మా అదృష్టం సార్. మా జూమ్కి ఈరోజు మీరు వచ్చి మీరు జూమ్ ఇవ్వడం చాలా హ్యాపీ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ విజయ్ సార్. 1 minute. లాస్ట్ గురుజీ. లాస్ట్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మంచి సెషన్ ఇచ్చారు సార్ ఈరోజు. వండర్ఫుల్ సెషన్. మీ వర్డ్స్ విన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి బూస్టింగ్ అవుతా ఉంది. మాకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయింది గురువు గారు. నాకు కూడా చెప్పండి లక్ష్మి గారు. మీ ఫీడ్బ్యాక్. ఆటో ఎక్కితే మనం సింగపూర్ ఎప్పటికీ చేరలేం అనే పాయింట్ మనకు అర్థమైంది సార్. చాలా మంది ఆటోలు వేసుకొని సింగపూర్ పోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు జీవితంలో. అది ఫ్లైట్ అనుకుని ఫీల్ అవుతుంది. అవును గురుగారు, ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. దాన్ని ఈ రోజు నుంచి ప్రతి మీటింగ్ లో వాడాలని ప్లాన్ చేస్తున్నా. థ్యాంక్ యూ గురుజీ. ఇలాంటివి చాలా చాలా వచ్చినాయి ఈ రోజు, కాకపోతే అన్ని చెప్పలేం కాబట్టి వాటి మొత్తాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం గురుజీ. చెప్పిన ప్రతి వర్డ్స్ కూడా థ్యాంక్ యూ గురుజీ. ప్రసాద్ సార్ మీ దగ్గరే రికార్డు ఉంటే కొంచెం పంపించగలిస్తే చూడండి. ఖచ్చితంగా సార్, రికార్డు ఉంది సార్. రికార్డు పంపిస్తాం సార్. నాకు పంపించారు. పంపిస్తాం సార్. ఖచ్చితంగా సార్. ప్రసాద్ సార్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. మీ దగ్గరే ఉంది హోస్ట్. థ్యాంక్ యూ సార్ అందరికి, శివరామ్ గారికి.